మిత్ర గండాల గురించి లక్ష్మికి తెలిసిపోతే లక్ష్మి జాతక ప్రభావం తగ్గిపోతుంది. మిత్రకి ప్రమాదాలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు మిత్రని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. మిత్రని జాగ్రత్తగా చూసుకోవాలంటే లక్ష్మిని మిత్ర నుంచి దూరంగా ఉంచాలి. లక్ష్మి వల్లే మిత్రకి ప్రమాదం వచ్చిందని ఇంత క్లియర్గా అర్థమయ్యాక కూడా మీరు తెలుసుకోకపోతే మిత్రని రక్షించుకోవడం చాలా కష్టం. మీరే ఆలోచించుకోండి. లక్ష్మి, ఏంటిది? లగేజ్తో సహా బయలుదేరా? నా మెట్టినింటికి వెళ్తున్నాను పిన్ని. ఇక నుంచి నీ ఇల్లు ఇదే. నీ వాళ్ళం మేం మాత్రమే. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. లేదు పిన్ని, నేను వెళ్ళాలి. అక్కడ పరిస్థితి బాగోలేదు. నేను వెళ్తే కానీ ఆ పరిస్థితి కుదుట పడదు. నన్ను వెళ్ళనివ్వు. లక్ష్మి, ఆ ఇంట్లో నీకే ఆడదానికి జరగకూడని అవమానం జరిగింది. ఏ ఆడది కల్లో కూడా ఊహించని పని నీ భర్త చేశాడు. ఏ మనిషి భరించలేనంత మోసం ఆ కుటుంబం అంతా చేశారు. అవన్నీ అంతలోనే మర్చిపోయావా? 2 రోజులు గడవక ముందే మనసు మారిపోయిందా? ఇప్పుడు నేను పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు పిన్ని. నేను వెళ్తేనే అక్కడ మిత్రగారి ప్రాణం నిలబడుతుంది. అక్కడ ఆయన గారిని చూసుకోవడానికి లంకంత కొంప, రావణ సైన్యవంత గుంపున్నారు. వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది పిన్ని. మిత్రగారి జాతకంలో ఎన్నో గండాలు, ప్రమాదాలు ఉన్నాయి. ఓ, లక్ష్మికి తెలిసిపోయిందా? అవునా లక్ష్మి? నా జాతకంతో ఆయన్ని రక్షించడానికి నన్ను తనకిచ్చి పెళ్లి చేశారు. నేను ఆయనతో లేకపోతే ఆ ప్రమాదాలు మళ్ళీ ఆయన్ని ముంచెత్తుతాయి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. నేను వెళ్ళి తీరాలి. జాతకంలో గంటాలు, జీవితంలో గోతులు ఉన్నవాడితో ఇక నీకేం పని లక్ష్మి? వదిలించుకొని నువ్వు మంచి పని చేసావు. ఇక ఇలాగే దూరంగా ఉండు. ఆయన నాకు తాళి కట్టిన భర్త పిన్ని. ఆయనకి నా మీద ప్రేమ లేదు అని తెలిసి నన్ను తట్టుకోగలను. కానీ డాడ్, లక్ష్మి వచ్చిందా? లేదు మిత్ర, నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాక తను వెళ్ళిపోయింది. మళ్ళీ రాలేదు. తన గురించి తర్వాత ఆలోచిద్దాం మిత్ర. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. పదండి.
ఆగు. గారికి ఉంది కాబట్టి వచ్చాను. ఆయన ప్రాణాల్ని కాపాడుకోవాలంటే ఆయన పక్కన నేను ఉండాలి కాబట్టి వచ్చాను. మిత్రని చూసుకోవడానికి బ్రతికించుకోవడానికి వాణ్ణి ప్రేమించే మనుషులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. నువ్వన్న మాటలు చేసిన పనులు చాలు. ఇంకా నువ్వు చేయడానికి చూడ్డానికి ఇక్కడ ఏమీ మిగల్లేదు. వెళ్ళు. లక్ష్మి వచ్చినట్టుంది. మీ అందరికీ నేనొక శత్రువులా కనిపించొచ్చు. మిత్రగారి మనసులో నేను లేకపోయి ఉండొచ్చు. కానీ నా భర్తని కాపాడుకునే బాధ్యత నా భుజాల మీదుంది. అందుకే నా భర్త కోసం నేను తిరిగి వచ్చాను. ఆయన ప్రాణాన్ని నిలుపుకోవడానికి వచ్చాను. ఈ సమయంలో నా భర్త పక్కన నేను ఉండడం చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి. అవసరం లేదు. ఎందుకో చెప్పనా? నీ జాతక ప్రభావం వల్ల మిత్ర జీవితంలో మృత్యుభయం ఉండదని ఇన్నాళ్లు భ్రమపడ్డాం కాబట్టి. నీ వల్లే మిత్రని లేనిపోని ప్రమాదాలన్నీ చుట్టుముడుతున్నాయని ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి. అత్తయ్య గారు, నా మీద కోపంతో మిత్రగారి ప్రాణాలతో ఆటలాడద్దు. మిత్ర నీకు భర్త కాకముందే నా కొడుకు. వాడికి ఏం కావాలో ఏం చెయ్యాలో నాకు పూర్తిగా తెలుసు. ఇన్ని రోజులు మేము భ్రమలో ఉన్నది చాలు. ఇకనైనా నిజంలో బ్రతుకుదాం అనుకుంటున్నాం. వద్దనుకొని వదిలేసి వెళ్లిపోయిన నీకు దూరంగా బ్రతుకుదాం అనుకుంటున్నాం. నీ వల్లే ఇన్ని రోజులు మిత్రకి గండాలు. నీ జాతకం వల్లే మిత్రకి అడుగడుగున ఆపదలు. ఇంకా చాలు. నువ్వు మిత్రకి ఎంత దూరంగా ఉంటే మాకు అంత మేలు. అసలు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? మా భ్రమలన్నీ తొలగిపోయి నిజాలు మాకెలా తెలిసాయో నీకు తెలియాలి, అంతే కదా? అయితే విను. భగవంతుడా, నీ దయ వల్ల మిత్ర బతికి బయటపడ్డాడు. నీ కరుణా కటాక్షాల వల్ల వాడు మళ్లీ పునర్జన్మనెత్తాడు. చాలా సంతోషం స్వామి. కానీ వాడికి ఎదురయ్యే గండాలు వాడి జాతక ప్రభావం వల్ల, లేక లక్ష్మితో వాడికి పెళ్లి జరగడం వల్ల నాకేం అర్థం కావడం లేదు స్వామి. ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించు తండ్రి. అరవిందా, ఇన్నాళ్ళు నువ్వు ఒక భ్రమలో బతుకుతున్నావు. ఒక అబద్ధాన్ని నిజంగా నమ్ముతూ బతుకుతున్నావు. నీ కొడుక్కి అడుగడుగునా వచ్చిన ఆపదలు అతని జాతక ప్రభావం వల్ల కాదు,
గ్రహాల స్థితిగతుల వల్ల కాదు. అది నీ కొడుకు జీవితంలోకి ప్రవేశించిన ఒక కొత్త గ్రహం వల్ల. అసలు లక్ష్మి వల్లే మిత్రకి ప్రమాదం పొంచి ఉందని మీకు తెలిస్తే మళ్ళీ తీసుకొస్తారా? దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? లక్ష్మి మిత్రకి రక్షణ కవచం కాదు, భక్షణ కవచము అని. లక్ష్మి జాతకం వల్ల మిత్రకి మంచి జరగటం కాదు, లక్ష్మి వల్లే. ఇప్పుడు దీక్షితులు గారు హాస్పిటల్లో ఉన్నారు. నువ్వు జీనియస్ మనీషా. లక్ష్మి చెప్పింది నిజం అరవిందా. ఒకే ఒక్కసారి దీక్షితులు గారిని కలుద్దాం. ఆయన ఏం చెప్తారో విందాం. తర్వాత నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి, ఏది వద్దనిపిస్తే అది వదిలేయి. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అరవిందా. ఒకసారి వెళ్ళి చూడండి. సరే అయితే దీక్షితులు గారిని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. థ్యాంక్స్ అత్తయ్య గారు. హలో హలో, దీక్షితులు గారైనా మాట్లాడేది? కాదండి, నేను శిష్యుని మాట్లాడుతున్నాను. దీక్షితులు గారికి యాక్సిడెంట్ అయింది. కేర్ అండ్ మోర్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఏమైందమ్మా? దీక్షితులు గారికి యాక్సిడెంట్ అయిందంట మావయ్య గారు. దీక్షితులు గారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారట. మనం అక్కడికి కొన్ని కారణాల వల్ల నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. ఇట్లు దీక్షితులు. దీక్షితులు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అదే మాకు అర్థం కావడం లేదు మేడం. ఇందాకటి వరకు దీక్షితులు గారు ఇక్కడే ఉన్నారు. మీరు వస్తున్నారని కూడా చెప్పాం. ఇంతలో ఏమయ్యారో అర్థం కావడం లేదు. ఇదంతా మన అరేంజ్మెంటే ఆంటీ. మన వాళ్లే ఆ దీక్షితులు గారిని మాయం చేశారు. అక్క, ఇప్పుడు నాకు విషయం పూర్తిగా అర్థమవుతోంది. ఆ దీక్షితులు మిత్ర జీవితంలో గండాలున్నాయి, బోండాలున్నాయి అంటూ ఇన్నాళ్ళు మనల్ని బాగా మోసం చేశాడు. నుదుటిన నామాలు పెట్టి మెడలో రుద్రాక్షలు వేసి గంభీరంగా 4 మాటలు చెప్పేసరికి అదే నిజమని విన్నాము, నమ్మాము. ఆఖరికి మోసపోయాము. ఇన్నాళ్ళు మనం నమ్మాం కాబట్టి మనల్ని మోసం చేశాడు. ఇప్పుడు మనకి విషయాలన్నీ తెలిసిపోయేసరికి దొరికిపోతాడని పారిపోయాడు. ఇది ఆ దీక్షితులి అసలు రూపం. లేదు చిన్నత్తయ్య గారు, దీక్షితులు గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఆయన అందరికీ మంచి చేసే వ్యక్తే కాని చెడు తలపెట్టే వ్యక్తి కాదు. ఆయన అజ్ఞాతానికి వెళ్లడం కూడా అబద్ధం. ఆయన ఇక్కడ ఉండకపోవడానికి ఇంకేదో కారణం అయి ఉంటుంది. ముందు మనం అది తెలుసుకోవాలి. దీక్షితులు గారి వెనక ఏదో కుట్ర జరుగుతోంది, ఏదో కుతంత్రం నడుస్తోంది. అదేంటో తెలుసుకోవాలి. నువ్వు ఆగు లక్ష్మి. ఇలాంటి దొంగ స్వామీజీలంతా ఇంతే. మనుషుల నమ్మకాల్ని అడ్డం పెట్టుకుని
అబద్ధాలతో అడ్డుగోడలు కట్టి అందరినీ మోసం చేసి డబ్బులు లాగేస్తారు. అక్క, డౌటే లేదు, మనకి విషయం తెలిసిపోయిందనే దీక్షితులు ఇక్కడి నుంచి పారిపోయాడు. మన పక్కింటి వీరస్వామి బాబాయ్ నువ్విక్కడున్నావని చెప్తేనే నాకు తెలిసింది. మీ అత్తగారింటికి నువ్వెందుకు వెళ్లేదు? వెళ్లే అవకాశం లేక. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదక్కా. వెళ్లే అవకాశం లేకపోవడం ఏంటి? కొన్నిసార్లు పరిస్థితులు మనతో దారుణంగా ఆడుకుంటూ ఉంటాయి జాను. అవి ఆడే ఆటల్లో మనం ఆట బొమ్మలు అవుతాం. అవి కొట్టే దెబ్బలకి గాయాలు పాలవుతూ ఉంటాం. అవి చేసే మాయలో మనం ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పడిపోతూ ఉంటాం. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే జాను. అసలు ఏమైందక్కా? మిత్రగారి ప్రాణం కాపాడుకోవడమే నా ధర్మంగా నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఆగు! నీ జాతకం వల్లే మిత్రకి అడుగడుగునా ఆపదలు. నువ్వు మిత్రకి ఎంత దూరంగా ఉంటే మాకు అంత మేలు. ఇక శాశ్వతంగా ఈ బంధాలు తెంచుకొని వెళ్ళిపో. ఒక్కసారి దీక్షితులు గారిని కలవండి. ఆయన ఏం చెప్తారో ఒక్కసారి విని చూడండి. దీక్షితులు గారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారట. మనం అక్కడికి వెళ్తే ఆయన్ని కలుసుకోగలం. కొన్ని కారణాల వల్ల నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. ఇట్లు దీక్షితులు. ఇక నుంచి దీక్షితులు అనే పేరు మన నోటి వెంట రావడానికి వీల్లేదు. లక్ష్మి మన ఇంటి గడప తొక్కడానికి అంతకంటే వీల్లేదు. అయితే ఇప్పుడు నువ్వా ఇంటి కోడలివి కాదా? అక్కడికి వెళ్లే హక్కు నీకు లేదా? హక్కు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళడం మా అత్తగారికి ఇష్టం లేదు. కారుతో గుద్ది చంపేస్తావా ఏంటి? ఏంటి మనీషా, కారుతో గుద్ది చంపేద్దాం అనుకుంటున్నావా? మీతో మాకు చాలా పనుందనసూయ ఆంటీ. చంపేస్తే ఎలా చెప్పు? నాతో మీకేం పని? ఇలా కాలినడకన తిరుగుతూ ఎన్నాళ్ళు, కార్లల్లో తిరిగే రోజులు ఇంకెప్పుడు అని చాలా ఫీల్ అవుతూ ఉంటావనుకుంటా. నేను మనసులో అనుకున్నది వేళకలా తెలిసిందబ్బా. మరీ ఎక్కువగా షాక్ అవ్వకు. నీలాంటి క్యారెక్టర్స్ ఆలోచనలు అలాగే ఉంటాయని నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడేంటి? మీకు త్వరలోనే కారులో తిరిగే యోగం కల్పిద్దామని మా ఇద్దరి ఉద్దేశం ఆంటీ. నువ్వు మాతో చేతులు కలిపితే, మేము అనుకున్నది నువ్వు చేయగలిగితే కావలసినంత డబ్బులు మేమిస్తాం. మీకు కావలసిన పనా ఏంటో అది? ఏం లేదా ఆంటీ, లక్ష్మి మిత్ర విడిపోతే నేను మిత్రతో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవచ్చు. నేను సెటిల్ అవ్వాలంటే లక్ష్మి డివోర్స్ పేపర్స్ మీద ఒక్క సంతకం చేస్తే చాలు. ఆ సంతకం చేయటానికి మీరు సహాయం చేస్తే అదే మీరు మాకు చేసే మేలు. ఏంటి, నా కూతురి జీవితాన్ని నా చేతులతోనే నాశనం చేయమంటున్నావా? అనసూయ, అద్దె కూతురు మీద మరీ అంత ప్రేమ ఒలకబోయకు. నువ్వు మాటల్లో ఒలకబోసే ప్రేమ నీ మనసులో లేదని మాకు తెలుసు. పొడి పొడిగా నా కూతురు అన్నంత మాత్రాన లక్ష్మి నీ కూతురు అయిపోదు. అలాగే నీకు మేము ఇస్తామన్న డబ్బుల మీద ఆశ చావదు. చూడండి ఆంటీ, మీ క్యారెక్టర్ గురించి, మీ క్యాలిక్యులేషన్స్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఈ ప్రపోజల్ పెట్టడానికి మేము ముందుకొచ్చాం. బాగా ఆలోచించుకోండి. కోరి కోరి వచ్చే డబ్బుని కాదనుకుంటారు, లేక కూతురు చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయిస్తారు.
అంటే అన్నానంటారు కానీ మిత్రని లక్ష్మిని వేరు చేసే ఉద్దేశం ఆ భగవంతుడే ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యలో నిన్ను పెట్టాడు. ఆ దేవుడే వాళ్ళిద్దరిని వేరు చేద్దామనుకున్న తర్వాత మధ్యలో నేనెవరు సపోర్ట్ చేయడానికి? ఆ దేవుడి నిర్ణయానికి తలొంచుతూ అక్క ఒక్క నిమిషం. వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని నిర్ణయం తీసుకోకు. నీ మనసు చెప్పింది చెయ్యి. నీకేది మంచి అనిపిస్తే అదే చెయ్యి. ఏంటమ్మా ఇది? నేను చూస్తుందంతా కళా నిజమా? 3 ముళ్ళకి 30 జన్మల విలువిస్తాను, 7 అడుగులు ఎన్నిసార్లైనా కలిసి వేస్తానని ఏవేవో సినిమా డైలాగులు కొట్టి ఆఖరికి ఆ కాగితాల మీద అలా సింపుల్ గా సంతకాలు చేసేసిందేంటి? నాకు అదే అర్థం కావడం లేదే. దీన్ని ఒప్పించడానికి ఎన్ని ముప్పు తిప్పలు పడాలా అనుకున్నాను. ఇంత సింపుల్ గా ఒప్పేసుకుంటుందని తెలియలేదు. పోనీలే, సంతకం అయితే చేసేసిందిగా. ఇక మిత్ర లక్ష్మిల మధ్య బంధం తెగిపోయినట్టే, వాళ్ళిద్దరూ విడిపోయినట్టే. అమ్మా, ఇప్పుడు లక్ష్మి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేయడం మొదలుపెట్టు. ప్లాన్ చేస్తా. అక్క, నువ్వేం చేసావో నాకు అర్థం కావట్లేదు. కనీసం నీకైనా అర్థం అవుతుందా? అర్థమయ్యే చేశాను, పూర్తి స్పృహతోనే చేశాను. ఈ సమస్యకి పరిష్కారం విడాకులనే అనుకుంటున్నావా? మిత్రగారితో ఉన్న సమస్యకి విడాకులు పరిష్కారమో కాదో నాకు తెలీదు, కానీ మిత్రగారి ప్రాణం కాపాడడానికి మాత్రం విడాకులే విలువైన దారి. ఎందుకో ఏంటో నీకే తర్వాత అర్థమవుతుంది. మన లాయర్ ఏంటి ఇంకా వచ్చినట్టు కనిపించడం లేదు. మనల్నేమో టైంకి రమ్మంటారు, వాళ్ళు మాత్రం టైం పాటించరు. ఏంటో. అక్క, ఇంకొకసారి ఆలోచించక్క. నీకు అన్యాయం జరిగింది కాదన్ను. నీ గుండె పగిలినంత పనైంది. నేను అర్థం చేసుకోగలను. కానీ వాళ్ళంతా అనాలోచితంగా ఒక తప్పు చేశారని మనం కూడా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు కదా. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు జాను, బాగా ఆలోచించి తీసుకున్నాను. వాళ్ళందరూ నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ నువ్వు వాళ్ళందరినీ ఎంతో అభిమానించావు. బావగారు నీకు ద్రోహం చేసుండొచ్చు, కానీ బావగారిని నువ్వు అంతు లేనంతగా ప్రేమించావు. కొంతకాలం దూరంగా ఉంటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయేమో, వచ్చిన మనస్పర్ధలన్నీ తగ్గిపోతాయేమో. అవి తగ్గక ముందే శాశ్వతంగా వేరైపోయే నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ అంటావక్క? జాహ్నవి, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలానే ఉండు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి గుండె గీసి గాడిద మీద ఊరేగించినా తక్కువే. అంత పనిచేసిన వాళ్ళని మళ్ళీ ఆప్యాయంగా కలుపుకోమంటావా? మీ అక్క జీవితంతో ఆడుకున్న వాళ్ళ కాళ్ళ దగ్గర
మీ అక్కని కళ్ళు మూసుకుని బతికేయమంటావా? అలా కాదు పిన్ని. చూడు జాను, లక్ష్మి సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుంది. నువ్విలా చచ్చు సలహాలు ఇచ్చి దాని బతుకులో కొత్త చిచ్చులు పెట్టకు. పద. మిత్ర, మిత్ర గారు ఆగు, ఆగు. ఇంత త్వరగా మన మధ్య ఏర్పడిన బంధాల్ని తెంచుకోవడానికి నువ్వు సిద్ధపడతావని ఊహించలేదు. లక్ష్మి ఏం చేసినా ఆలోచించి చేస్తుందని మా అందరి అభిప్రాయం. లక్ష్మి నిర్ణయానికి ఒక విలువ ఉంటుందని మా నమ్మకం. కానీ ఈరోజు ఇలాంటి అనాలోచితమైన నిర్ణయం తీసుకుంటావని మేము అస్సలు ఊహించలేదు. ఇంకాపుతారా? మేం తీసుకున్నవి మీకు అనాలోచిత నిర్ణయాల్లాగే అనిపించొచ్చు, కానీ మాకు మాత్రం అవి ఆదర్శ నిర్ణయాలు. అయినా వేరే పోదాము, ఎవరికి వారే పోదాము అని నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చర్చలెందుకు, ఈ పుచ్చిపోయిన పలకరింపులెందుకు? రాలక్ష్మి, అందరూ పదండి. రానన్నా. మేమందరం తప్పు చేశాం జాను, ఒప్పుకుంటాను. కానీ ఈరోజు వదిన చేస్తుందేంటి? మేం తప్పు చేస్తే తను కూడా చేస్తుందా? మేం తప్పటడుగు వేస్తే వదిన కూడా వేస్తుందా? నువ్వన్నావే మీ కుటుంబం అంతా కలిసి మా అక్కని మోసం చేశారని. మరి విడాకుల వరకు వెళ్ళడం వదినకి న్యాయంగా ఉందా? చెప్పు జాను. లక్ష్మి, నీ తీరు నాకేం అర్థం కావడం లేదు. ఏ విషయంలో పిన్ని? విడాకులు కావాలని విడిపోవడానికి సిద్ధపడే కదా సంతకాలు చేశావు. కోర్టు వరకు వెళ్లేసరికి సైలెంట్ గా ఉన్నావు. అసలు నువ్వేం చేస్తున్నావు లక్ష్మి? విడిపోవాలని సంతకం చేసింది కాగితాల మీద మాత్రమే పిన్ని, నా మనసులో కాదు. అంటే అందరూ విడిపోవడానికి విడాకులు అడిగితే నేను కలుసుకోవడానికి అడిగాను, అంతే. అర్థం కాలేదు కదా? నువ్వే చెప్పావు కదా పిన్ని, విడాకులకి సంతకాలు చేస్తే 6 నెలల్లో మంజూరవుతాయి అని. అంటే ఆ 6 నెలలు భార్యాభర్తలు కలిసి ఉండాలని కండిషన్ కూడా కోర్టు పెడుతుంది. ఆ 6 నెలల కోసమే ఆ సంతకాలు చేసింది. కాపాడుకోవడం నాకు ముఖ్యం. ఆయన గండాల బారిన పడకుండా చూసుకోవడం నా కర్తవ్యం. కానీ ఆ ఇంట్లోకి వెళ్లే వరకు నాకు ఆ అవకాశం లేదు. మా అత్తగారిని చూస్తే
ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియని వాడితో నువ్వే బాగుపడతావు లక్ష్మి. ముఖ్యంగా నీ మీద ప్రేమ లేని వాడి ఇంటికి వెళ్తే నువ్వు పొందేది అవమానాలు తప్పితే మరేం ఉండదు లక్ష్మి. దయచేసి వెళ్ళకు లక్ష్మి. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు పిన్ని. అది కాదు లక్ష్మి, నా మాట విను. అనసూయ, నువ్వాగు. లక్ష్మి, నిన్ను అభిమానించని వ్యక్తుల మధ్యకి వెళ్తున్నావు. నీకు విలువివ్వని నీ భర్త దగ్గరికి వెళ్తున్నావు. అందుకేనమ్మా మనసు కొంచెం ఆందోళనగా ఉంది. కానీ మిత్రప్రాణం నీ వల్లే నిలబడుతుంది అంటే